దొంగల గుడి అని మా చిన్నతనం నుంచి వింటున్నాం. అయ్యో దొంగలంతా దోసుకొని వచ్చి ఆడ పంచుకునే వాళ్ళంట. అక్కడ గ్రామాల నుంచి దొంగతనం చేసుకొని వచ్చి ఆడ పంచుకునే వాళ్ళంట. ఆడ ఊరున్నది సిద్ధాపూర్ అని ఊరు. అయితే ఆ రోజు ఆ ఊర్లో దోస్తున్నారంట. దోస్తుంటే ఈయన అరిసిండంట, అరే ఊరంతా దోసుకోబోతున్నారా అని అంటే ఈ ఏడుగురు ఉన్నారంట దొంగలు. నరికేసిండ్రు విగ్రహం నాగమ్మ తల్లిని నరికేసిండ్రు, ఈయనని వీరభద్రుని నరికేసిండ్రు. ఈయన ఏడికి అంటే వీరభద్రుడు ఒర్రిండా, ఊరుకు లేపేసిండు. మనుషుల కోసం ఒర్రిండయ్యా. దొంగలు వచ్చి ఊరంతా దోసుకోబోతున్నారా, లేవుని 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 అని లేపిండు. వీరభద్రుడే లేపిండు. వీరభద్రుడే లేపిండు. శక్తి ఎట్లా వచ్చింది? అంత శక్తి మనిషి రూపమై మొత్తం గల్లీలో ఉరుకులాడుతున్నాడు ఆయన. గల్లీ గల్లీలో ఈడ గుళ్ళే ఉండి వరతలేడు, గల్లీలో గల్లీలో ఉరుకులాడుతున్నాడు. ఇక ఆత్మ పోయినాక ఈడ డెడ్ బాడీ అయితే ఉంటది కదా, వీళ్ళు ఏం చేసిండ్రు, డెడ్ బాడీ నరికేసిండ్రు దొంగలు. ఒక ఆడిపిల్ల ఆడిపిల్ల కోరుతున్నదంట. ఆడిపిల్ల అంటే నాగమ్మ తల్లి అయి మారుస్తుందంట. లేవుని దొంగలు పడుతున్నారు, లేవుని అంటే వీళ్ళు కోపం మీద 7 కలిసి నరికేసింది. నరికేసి ఇట్లా పోగానే ఆడకూడ చనిపోయారంట. అది ఇప్పటికి ఆదిన చరిత్ర. అది సిద్ధాపూర్ అంటే సిద్ధాపూర్ అదే అయ్యా, అది ఊరుండేనాడా? ఊరు ఇప్పటికి నువ్వు జర్ర ఒక పీటుతో ఒక ఇటుకలు ఉన్నాయి. ఇటుకలు ఊరు అడికెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయింది ఊరు. నీ పేరేం పేరే? నా పేరు నరసింహ. ఎక్కడ ఒక 200-300 సంవత్సరాలు అవుతుంది దేవుడిది. అవునా? 100 స్తంభాల గుడిది మన అనుభవం ఉందా బాబు మీకు? కొద్ది ఐడియా ఉంది. దాంతో సమానం అది. 100 స్తంభాల గుడితో సమానము. 100 స్తంభాలతో గుడితో దేవుడి స్థలం అంత పవర్ఫుల్. ఆ కాలంలో దేవుడు వెలిసింది. మరి అక్కడ నుంచి ఊరు ఎట్లా వెళ్ళిపోయారు? ఊరు ఎట్లా వెళ్ళిపోయిందంటే ఇక మునిగిపోయిందంట నీళ్ళల్లా. ఇట్లా మునిగిపోయింది. దొంగల్ని దేవుళ్ళనే నరికేసిండ్రు. ఇక వాళ్ళు ఎట్లా అయింది, వెళ్ళిపోయినరా, ఏమైంది, ఎట్లా అయింది తెలియదు. దేవుడు భూమి అది మన ఫ్యాక్టరీ భూమి, ఎవరిది కాదు, రైతుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ భూమి, అప్పట్లో దేవుళ్ళ భూమి. సిద్ధాపూర్ వాళ్ళదే ఊరు తర్వాతనే ఫ్యాక్టరీ వచ్చింది. పూజ అయితే ఇప్పటిదాకా చేస్తున్నాము. మాకైతే మంచిగా ఉంది. అక్కడ పూజ చేసినప్పటి నుంచి మాకు దేవుడు మా ఇంట్లో ఉన్నట్టు కొడుతుంది. మాకు మంచిగా ఉంది. ఏదైనా వీరభద్రుడే ఉండే, వీరభద్రుడు, నాగమ్మ తల్లి, నందేశ్వరుడు ఉండే. హనుమంతుడు హనుమంతుడు వెనుక గొయ్య ఉన్నది, గొయ్య కనబడుతుంది. హనుమంతుడు అన్నకి వెళ్ళిండు. అందులోకి వెళ్ళిండు. 7 ఫీట్లలో వెళ్ళిండు ఆయన. హనుమంతుడు వెళ్ళిండు 7 ఫీట్లలో. 7 ఫీట్ 100 రోజుల్లో పనికి పోతే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ గుడి ఉన్నదని నాకు తెలుసు. నేను 9-10 సంవత్సరాల నుంచి బర్రెలు మేపుతుంటే 2-3 బర్రెలు జీతం ఉండి. అయితే ఆ గుడి కాడనే పండుకుంటుంటే నా బర్రెలు కూడా 2-3 బర్రెలు ఉండే, అన్ని తినేస్తుండే, పండుకుంటుండే. గుడి నమ్మరే ఉండే. కాకపోతే విగ్రహాలను ఇరగొట్టినవి ఉన్నాయి. దొంగలు ఇరగొట్టినంట అప్పుడు. వెనుకట నరికేసిందంట నాగమ్మని, ఈ వీరభద్రుని నరికేసిండు. నరికేస్తే దాన్ని మేము సిమెంట్ తోని ఒకసారి పోయినాము. పోయేసరికంటే బాబు ఆడ మొత్తం గొయ్యనే ఉంది గుళ్ళ. ఈ విగ్రహం అటు పడేసిండ్రు, సగం విగ్రహం ఇటు, ఎందుకంటే ఇరిగిపోయినా ఉన్నాయి కదా. ఇక్కడ విగ్రహం సగం పడేసినే ఉన్నాయి. పడేసినాయి అంటే ఈడేమో కూర్చుని బీడి కాలుస్తుండు. నాకు మంచిగా అనిపిస్తలేదు. అన్ని ముళ్ళు వచ్చేసినాయి. నాకు ఒంటి నిండా ముళ్ళు వచ్చినాయి. పోయినా ఇట్లా కుప్ప ఉండేయా బయట, ఎండిపోయింది. అది 5-6 సంవత్సరాల కింద పోసిందో నేను. అది మట్టి మొత్తం గట్టిగా అయిపోయింది. దాన్ని నేను ఇట్లా పట్టి గుళ్ళకు నెట్టితే ఉష్కపోయినట్లనే పోయింది. ఉష్క మాదిరిగా వెళ్ళింది, మొత్తం ఉష్క మాదిరిగా గుళ్ళకు పోయింది. కష్టం కాకుండా వెళ్ళిపోయింది. నాకు అసలు ఏమనిపించలే. నాకు సొయ్యి లేదు, నాకు దిమాగ్ లేదు. నేను ఇదే కొడుతున్నా. 5 లేచి నా చుట్టుముట్టు తిరుగుతుందంట. ఏంది రామచందర్, నాకు సొయ్యి లేదు. అటు తిరిగేది నేను మొత్తం నూకేసిన. పెద్ద సగం బారాన నూకేసిన. బారాన నూకి ఆయన జర శైలితో అట్లా ఇట్లా అని ఆ విగ్రహం ని తీసి, ఇరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి కదా, అయితే ముందు కాళ్ళది పెట్టి తర్వాత మళ్ళా తలకాయది పెట్టిన. పాముది కూడా కింద తోకది పెట్టి మీద తలకాయది పెట్టినాక ఒక సంవత్సరంకి
నీ అమ్మ విరిగిపోయినవి ఉన్నాయి ఎట్లా అని అన్నతరం సిమెంట్ తే అన్నాడు వీడు. సిమెంట్ తెచ్చిచ్చిన ఆయన సిమెంట్ ఏమో కొనలే మన అది కడుతుండ్రు కదా డంపిన వాడు. అయితే ఆడ సంచిలోకి వెళ్ళి ఇంత సిమెంట్ తీసుకొని పోయిన పోతే దాన్ని అనిపి నగిట్లో పెట్టేసిండు. ఇప్పటికి ఇంచు కదలే అవి ఆడ అతుకున్న ఎరిగింది కూడా మెరుస్తున్నది దేవుడు. మరి మేము రోజు చేసుడయ్యా చేస్తున్నారా? దీపం ఉందా? దీపం ఉందా? దీపం లేదు, ఇప్పుడు పోయినట్టుంది. అన్ని బొట్టు వీటి అన్ని ఉన్నాయి. వెలుగుతలేదా దీపం? లేదు. మరి ఎందుకు పోలేడు మరి అలా ఎట్లా వచ్చింది? దొంగల గుడి అని మా చిన్న ఏం నరసింహులు అంటారు? నత్తి నరసింహులు. అత్తి నరసింహులు ఆచనపల్లేనా? పాండుఫారం. పాండుఫారం నత్తి నరసింహులు, చిన్న నరసింహులు అంటారు. నత్తి చిన్న నరసింహులు. మంచిది. ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది బేట. అప్పటి నుంచి ఇప్పటిదాకా దీపం దర్గాకు బట్టాలంటే ఇక ఊదిబత్తీలు అంటే చిన్నగా చాలా పాత దేవుడు, మంచి దేవుళ్ళు అయ్యాళ్ళు. మళ్ళా పేరు చెప్పిండు నానా, నేను అయినది ముఖం ఇటు ఉండే అయితే నాకు పేరు చెప్పిండు. నా విమానం పూర్తిగా నేను మన సార్ చెప్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు సాక్షిగా చెప్తున్నా. నా పేరు ఈరభద్రుడు బేట, నా పేరు ఈరభద్రుడు, నన్ను ఇటుమల్పి పెట్ట బిడ్డ అన్నాడు. సృష్టిగా నిద్ర కాదు, కళ కాదు, ఏం కాదు, కూసున్నా బిడ్డ నా పేరు. ఇట్లనే ఒక మనిషి నిలబడ్డాడు. నిలబడి నా పేరు ఈరభద్రుడు బేట, నన్ను ఇటుమల్పి పెట్టు, నా ముఖం ఎటు ఉండాలా, ఎటున్నది నా ముఖము అని అన్నాడు. అంటే సరే అని పోయి మలిపినాము. మలిపితే ఒక రోజు మొత్తం బోల్తోనే పడ్డాడు. లేవలే, ఇద్దరికి లేవలే. ఆయనతో ఒకరోజు మొత్తం బోల్తోనే ఉండు. ఎట్లా అయిపోయా అని పరిశాన్ ఉన్నా. అప్పుడు నేను పొలాల్లో పంపులు కొడుతున్నా, స్ప్రేలు కూలీగా. అయితే ఇక ఒకరోజు జల్లి వచ్చిన ఆయన కొట్టినా జల్లి వచ్చి నడరా లేపుదాం దీని అమ్మ ఎట్లా లేవది అని నన్ను తలుచుకొని లేపుదాం నడు అని పోయినాం. పోయి పట్టినం. అయితే ఆ నామది లేచింది. ఆ రోజు అంత తనలాడితే లేవలే. తెల్లారి సాయంత్రం 4 గంటల కట్లా పోయి లేపితే నా అమ్మ ఏ టైంకి అయితే పట్టడం మళ్ళీ ఆ టైంకి నా అమ్మది లేచిండు. ఇప్పుడు ఇటు ముఖం చూసి పెట్టినా పుల్ల చెప్పిండు. ఈరభద్రుడిని నేను నా ముఖం ఇటు పెట్టి బిడ్డని నాకు చెప్పిండు, నా మంచి సాక్షిగా. ఆయన వలన ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం. ఇవాళ మా కాలు చేతుల బలం ఇచ్చిండయ్యా. అయినా కోసం చూడడం దారి చూడండి బేట. మాకు ఎటు ఫోన్ ఇస్తలేడయ్యా. ఎవరు ఫోన్ చేసేందుకు స్థలం లేదు. ఈ చేనుకి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడయ్యా. మొన్న అన్నాడు, ఎందుకు పోతున్నావు అన్నాడు. దీపం ముట్టే పోతున్నా అన్నాడు. తురకైనా ఉండే ఆయన తురకైనా మరి దేవుని దగ్గర ఫోన్ అనలే. నైజానా నైజానా ఉదర్స జావంటే ఇంత చెత్త ఉంది. ఆ చెత్తలా అన్ని సోదులు ఉంటాయి. ఎట్లా పోవాలయ్యా? మాకు కొద్దిగా చిన్న దారి చాలయ్యా. దారి ఎవరైనా దేవుడిని కట్టిస్తామంటే మీరు ఏమన్నా దాతలు వస్తే దానికి సపోర్ట్ చేస్తారా? అంటే మా దగ్గర గుడి నిర్మాణం కోసం ఓలన్నా వచ్చి ముందుకు వస్తే మీకు మంచిగా ఉంటదా? అరే వాళ్ళ కాళ్ళు మొక్తామయ్యా. మీకు గుడి కట్టిస్తే ఇంకా బ్రహ్మాండంగా కాళ్ళు మొక్కి మేము దానం చేసుకుంటాం. గుడి కట్టిస్తామంటే అలా కాళ్ళు కడిగి మేము స్నానం చేస్తాం మన ధర్మం కోసం.